హలో గైస్, వెల్కమ్ టు వా వైష్ణవి. ఐ నో నేను మీతో ఇలా కూర్చొని మాట్లాడి మనం ఇలాగ ఒక కాన్వర్జేషన్ పెట్టుకొని చాలా రోజులు ఏమైంది 1 year అయిపోయింది దగ్గర. సో అందుకని ఇలాగ మీరు నన్ను మిస్ అవ్వకూడదు, నేను మిమ్మల్ని మిస్ అవ్వకూడదని మళ్ళీ మీకోసం వచ్చేసాను. ఇప్పటి నుంచి వా వైష్ణవి ఛానల్లో నన్ను కంటిన్యూస్గా అంతకుముందులానే చూడబోతున్నారు అండ్ నేను కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాను. సో ఆబ్వియస్లీ ఒక గ్యాప్ వచ్చింది, నార్మల్ చిన్న గ్యాప్ కూడా కాదు, ఒక 1 year అంటే వెరీ బిగ్ గ్యాప్. సో రీస్టార్ట్ అనేది బాగుండాలి, స్పెషల్గా ఉండాలి అండ్ ఆల్సో మనందరికీ హార్ట్కి కనెక్టెడ్గా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి బ్లాగ్ తోటి స్టార్ట్ చేద్దాం అనుకొని కొన్ని రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చాను, విచ్ ఈజ్ మై పూజా మందిరం. ఇప్పుడు ఇలా చూస్తున్నారు కానీ దీని మేకింగ్ ప్రాసెస్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్ మనం అసలు ఫస్ట్ పూజ స్టార్ట్ చేసేద్దాం. పూజ అయిన తర్వాత తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాము. బై ద వే, ఇదంతా చేసింది ఎవరో తెలుసా? సుహస్తాలతో. నేను అంటే కొన్ని ఇంత హెవీ ఉంది కాబట్టి నాకు కొంచెం తమ్ముడు ఇంకా వేరే ఒక ఫ్యామిలీ మెంబర్ హెల్ప్ తీసుకోవడం జరిగింది. బట్ ఫైనలీ ఇది మా డిఐవై అనమాట. అందుకనే ప్రాసెస్ మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక్క శంకుచక్రాలు అటు ఇటు తేడా పడతా అనుకున్నా. ఇది కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి నేను పెట్టినప్పుడే అనుకున్నా ఏదో డిఫరెంట్ ఉందని. సో అలాగా ఆబ్వియస్లీ అందరి ఇళ్ళలో అవుతాయి అనుకోండి. సో ప్రస్తుతానికి పెట్టేస్తున్నాను అన్నీ. కానీ మీకు ప్రశాంతంగా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూజ అయిన తర్వాత. సో మాట్లాడుతూ పూజ చేయడం కరెక్ట్ కాదు కదా అని ముందు ఫాస్ట్గా చేసేస్తున్నాను. కానీ అన్నీ ముందు బొట్లు కూడా పెట్టాలండి. సో ఒకదాని ఒకటి చూసుకోకూడదు, అంతే కదమ్మా, డయాగ్నల్గా ఉండాలి, అంతేగా. అంతే ఇంకా.
హమ్మయ్య! మొత్తానికి నేను ఎప్పటినుంచో ఓన్ హౌస్‌లో వెళ్ళినప్పుడు కోసం అని చెప్పి ఫోటోస్ తీసుకున్నానా, 2 ఇయర్స్ అయింది దగ్గర దగ్గర. అప్పటినుంచి ఇలాంటి ఒక గుడి లాంటి పూజా మందిరం ఇంట్లో ఉండాలని ఎన్నో సార్లు ట్రై చేశాను. 2 ఇయర్స్ నుంచి నేను అంటే మెంటల్‌గా ట్రై చేశాను. ఫిజికల్‌గా ట్రై చేయలేదు. అందుకే డిలే అయింది. కానీ ఈసారి మెంటల్ అండ్ ఫిజికల్ చాలా మొండిగా చేస్తే తప్ప ఈ మెటీరియల్ అంతా కూడా ఇంటికి తీసుకొచ్చి 1 ½ మంత్ ఇప్పుడొచ్చిందనమాట. సో, మీకు అర్థమైంటుంది అంటే ఎంత ఇష్టంతో చేసుకున్నాను, ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసి చేసుకున్నాను. ఫైనల్లీ ఈరోజు నేను పూజ చేసేసాను. ఎలా ఉంది? సో, ఇందాక నేను మీకు చెప్పాను కదా! నేను స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్తాను అని చెప్పేసి. యాక్చువల్లీ నాకు ఈ రెంటల్ హౌస్‌లో మీరు చూసారు. ఆబ్వియస్‌లీ ఫస్ట్ ఇంట్లో గృహప్రవేశం చేసినప్పుడు చిన్న ఒక షెల్ఫ్ లాగా ఉంది చూసారా? అది నాకు వచ్చిన పూజా స్పేస్ అనమాట. కానీ అక్కడ ఒక్క ఫోటో మాత్రమే పట్టింది. అపోజిట్ పెట్టినా కూడా ఇరుకైపోతుంది. డోర్ వేయడానికి రాలేదు. నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అప్పటినుంచి కూడా అనుకున్నా, లేదు పూజ మందిరం అంటే మనకి ఒక డివైన్ వైబ్ ఉండాలి. ఒక స్పెషల్ అట్రాక్షన్, పాజిటివిటీ ఉండాలి. అప్పుడే మనకు నచ్చితేనే కదా ఇల్లు మొత్తం పాజిటివ్‌గా అనిపిస్తుందనే ఫీలింగ్‌లో చాలా ట్రై చేశాను యాక్చువల్లీ. కానీ కొన్ని హెల్త్ రీజన్స్ వల్ల, కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నేను బయటికి రాలేక, చేయలేక ఇంత డిలే అయింది. అయితే అప్పుడు చిన్న స్పేస్ కాదు నాకు. అందరి దేవుళ్ళకి నేను చేయాలి పూజ అని నేను ఎలా అయితే అనుకున్నానో, అలాగే నాకు కావాలి అని చెప్పి ఏం చేద్దాం అంటే, ఈ బెడ్‌రూమ్ మొత్తాన్ని దేవుడికి ఇచ్చేయాలి. గెస్ట్ రూమ్ అని ఒక రూమ్ ఉంటుంది కదా బేసిక్‌గా. దాంట్లో గెస్ట్‌లు ఎవరు వచ్చేది ఉండదు, పెట్టేది ఉండదని చెప్పేసి వస్తారు. ఎప్పుడో ఒకసారి వస్తారు. కాబట్టి ఈ రూమ్ మొత్తాన్ని నేను దేవుడి రూమ్‌గా షిఫ్ట్ చేసేసాననమాట. సో, ఈ రూమ్ మొత్తం షిఫ్ట్ చేసినప్పుడు నాకు నచ్చినంత హెవీగా చేసుకోవచ్చు కదా! నాకు నచ్చినట్టు నా పూజా మంత్రం చేసుకోవచ్చు కదా! అని సైజెస్ మొదలుపెట్టాను. సో, ఫస్ట్ నేనేం చేశానంటే నాకు కావాల్సిన ఇది ఆల్రెడీ ఫోటో ఫ్రేమ్స్ నా దగ్గర ఉన్నాయి మీకు తెలుసు కదా! ఈ ఫోటో ఫ్రేమ్స్‌కి తగ్గట్టు ఈ మండపం అనేది మెజర్‌మెంట్స్ అవి ఇవి తీసుకున్నాను. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి నాకు ప్లాన్ అనేది పేపర్ మీద గీసుకొని ఇది ఇలాగ ఉండాలి. ఇంకా దాని తర్వాత ఏమేమి ఉండాలి అని చెప్పేసి ఐడియా ఇప్పుడు నా దగ్గర ఫోటో ఫ్రేమ్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఎలా చేయొచ్చు? చేయొచ్చు అనేసి ఐడియా లేదు కదా! సో, ఫస్ట్ అసలు పూజ ఐటెమ్స్ షాపింగ్ చేద్దామనేసి నేను ఆబ్వియస్‌లీ ఈ ఫోటోస్ ఎక్కడ తీసుకున్నానో, మిగతా ఐటెమ్స్ కూడా అక్కడికే వెళ్తాను కదా! శ్రీ గాయత్రి పూజా స్టోర్స్‌కి వెళ్ళాననమాట. కూకట్పల్లి బ్రాంచ్‌కి. వాళ్ళ దగ్గర అండి అది పూజా స్టోర్ మాత్రమే కాదు. ఇప్పుడు ఇదొక కైండ్ ఆఫ్ పూజా మందిరం కదా! ఇలాంటివి రకరకాల పూజా మందిరాలు మొత్తం ఒకటే ప్లేస్‌లో ఉంటే అదొక డివైన్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాలి. నాకు ఈ థాట్స్ కొన్ని ఐడియాస్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్‌ఫాక్ట్ నాకనే కాదు వాళ్ళు యాక్చువల్లీ ఒక షోకేస్ లాగా చేశారు. మీకు లిటరల్లీ వాళ్ళ దగ్గరికి వెళ్తేనే ఐడియా వచ్చేస్తుంది. ఓకే. ఇలాగ పెట్టుకోవచ్చు, ఇలా చేయొచ్చు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పూజా స్పేసెస్ మొత్తం ఉన్నాయి. సో, నేను వాళ్ళ దగ్గర ఈ మిగతా డెకార్స్ ఉన్నాయి చూసారా? మెటల్, బ్రాస్ ఐటెమ్స్ అన్నీ కూడా నేను శ్రీ గాయత్రి పూజా స్టోర్స్ దగ్గర తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే ఈ ఫోటో ఫ్రేమ్స్ అనేవి 2 ఇయర్స్ అయింది తీసుకొని. 2 ఇయర్స్ నుంచి డే 1 నా దగ్గర ఎలా ఉందో ఫోటో ఫ్రేమ్ ఈ రోజు కూడా అలానే ఉంది. ఇంత చేంజ్ లేదు. ఎందుకని అంటే ప్యూర్ వుడ్ అండ్ ప్యూర్ 22 క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్‌తో కాబట్టి. సో, ఆబ్వియస్‌లీ ఇంత ట్రస్ట్ ఉన్నప్పుడు నేను మిగతా ఐటెమ్స్‌కి కూడా అక్కడికే వెళ్ళాను. అండ్ వాళ్ళ దగ్గర వాస్ట్ వెరైటీస్ చూస్తున్నారు కదా మీరు. అక్కడ గంట అంటే రెగ్యులర్ ఐటెమ్స్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు. నాకు రెగ్యులర్‌గా ఉంటే అంత ఈజీగా నచ్చదు. నాకు కొంచెం స్పెషల్ ఉండాలి, యూనిక్‌గా ఉండాలి అండ్ డిఫరెంట్‌గా ఉండాలి. యాంటిక్ వైబ్ కావాలి అని చెప్పి. సో, అందుకని ఈ పూజ అక్కడ గంటల దగ్గర నుంచి, ఆ హ్యాంగింగ్ దీపాల దగ్గర నుంచి, ఈ కల్పవృక్షం అంటాం కదా! కల్పవృక్షం ఇంట్లో ఉంటే మంచిదని చెప్పేసి చూసాను. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. నాకు చిట్టిది కావాలని చూస్తే ఇది మినిమల్ సైజ్‌లో ఉందనమాట. ఇది తీసుకున్నాను. అండ్ రెస్ట్ ఆల్ చూస్తున్నారుగా. ఈ దీపాలు కానివ్వండి, ఎవ్రీథింగ్ నాకు ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఎందుకని అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో, వాటన్నిటిలో ఫిల్టర్ చేసుకొని తీసుకున్నా. అండ్ నాకు మెయిన్ అసలు ఈ పూజ మందిరం మొత్తానికి లుక్ మార్చింది ఈ అష్టలక్ష్మి బ్రాస్‌వి ఉన్నాయి కదా! ఐడల్ అనాలా? లేకపోతే వాల్ హ్యాంగింగ్ అనాలా తెలీదు. వాల్ హ్యాంగింగ్‌లా ఉన్న ఐడల్స్ అని చెప్పాలి యాక్చువల్లీ. అంత హెవీ, అంత థిక్ అండ్ అంత రియల్ ఒక విగ్రహం పెట్టినట్టే ఉంటుంది. కానీ విగ్రహం కాదు. సో, చూసారా ఈ మొత్తం వాటికి లక్ష్మీదేవి, అష్టలక్ష్మీదేవి వాళ్ళవే
హైలైట్ అయ్యాయి. సో ఇవి కూడా వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి. నేను ఇది యాక్చువల్లీ కన్‌ఫ్యూజ్ అయ్యాను చాలా. స్క్వేర్స్ అని, రౌండ్స్ అని కాకుండా రెగ్యులర్‌గా ఉండేవి కాకుండా వీళ్ళ దగ్గర చాలా చాలా ఆప్షన్స్ అనేవి మీరు వెళ్తే కనుక ఆప్షన్స్‌కే మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో నాకు 2 డేస్ టైం పట్టింది ఫైనల్ చేయడానికి. ఒకరోజు వెళ్లి చూసుకొని వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. మళ్ళీ సెకండ్ డే వెళ్తే మళ్ళీ ఇంకొకలాగా వచ్చింది. సో ఓవరాల్‌గా ఇవన్నీ తీసుకున్నాను. ఎలాగో పండగ సీజన్ రాబోతుంది. ఇంకా అన్నీ తెలిసిందే కదా! వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసం, తర్వాత పండుగలు, దసరా, నవరాత్రులు అన్నీ ఉంటాయి కాబట్టి మీకు కూడా మంచి పూజా ప్రొడక్ట్స్ కావాలి అంటే శ్రీ గాయత్రి పూజా స్టోర్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫస్ట్ ఈ మెజర్‌మెంట్స్ అయిన తర్వాత సెకండ్ ఈ ఐటెమ్స్ షాపింగ్ చేశాను కదా! బ్రాస్ ఐటెమ్స్ షాపింగ్ అయిపోయాయి. తర్వాత థర్డ్ డే వచ్చేసి నాకు సరే ఇప్పుడు ఇది కావాలి కాబట్టి నేను ఫస్ట్ అనుకున్నది ఇది కాదు. ఈ గోల్డ్ అండ్ ఇది బ్లాక్ అనుకోలేదు. వుడ్ ఫ్రేమింగే బ్యాక్ సైడ్ వచ్చేసి క్రీమ్ కలర్, బీచ్ కలర్స్ అనుకున్నాను. కానీ తర్వాత అది రెగ్యులర్‌గా ఉంది కదా! ఒక స్పెషల్ రెగ్యులర్‌గా కాకుండా స్పెషల్ మీకు తెలుసు కదా! నేను అలా స్పెషల్ అనుకుంటే ఇంకా మీరు నమ్మరు కొన్ని వేల రిఫరెన్సెస్ చూసాను పూజా మందిరాల గురించి. అండ్ వెళ్ళాను కూడా. వెళ్తే నేను పూజా స్టోర్స్ అంటారు వీళ్ళు వుడ్ అన్‌వి చేపించే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కొంతమంది అయితే 4 lakhs, 5 lakhs సో కాల్డ్ హైదరాబాద్‌లో ఉన్న పెద్ద అంటే ఆబ్వియస్లీ ఇంత పెద్ద సైజ్ కావాలంటే నేను కొన్ని ప్లేసెస్‌కి వెళ్ళాల్సొచ్చింది. 4 lakhsలో అయిపోతుంది మేడం. అయిపోతుంది 4 lakhsలో అయిపోతుందన్నారు. కొంతమంది మేకింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చేశారు, వాళ్ళ దగ్గర నేను చూసాను. వాళ్ళు పాపం నేను వెళ్ళినప్పుడే చూస్తే వేరే క్లయింట్స్ వచ్చేసి నేను ఇది కాదు కదా అంటే ఇదే మీరు అడిగిందని చెప్పేసి బలవంతంగా వాళ్ళు అడిగింది కాకుండా ఇంకొకటి ఇవ్వడానికి ట్రై చేశారు. తర్వాత ఒక సైజ్ కావాలంటే ఇంకొక సైజ్ అలాగా మారుతూ ఉన్నాయి. నాకు అనిపించింది వై నాట్ నాకు కావాల్సింది కదా నేను చేసుకుంటున్నాను. నేనే మొత్తం చేసుకోవాలి కదా! వీళ్ళపైన ఎందుకు డిపెండ్ అవ్వాలి? ఇంకొకరికి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి పైగా కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. అంత పెట్టి సాటిస్ఫాక్షన్ లేకుండా ఎందుకని చెప్పేసి మనమే ఎందుకు చేయకూడదని అక్కడ డిసైడ్ అయ్యాను. అప్పుడు ఇంటికొచ్చి స్కెచ్ మొత్తం పేపర్ పెన్ తీసుకొని ఇది మెజర్మెంట్ ఇలా కావాలి అని డ్రాయింగ్ వేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా ఆప్షన్స్ చూస్తున్నానని చెప్పాను కదా! నాకు అక్కడ ఎవరో తిరుమల వెళ్ళి ఫోటోస్ ఆబ్వియస్లీ బయటకొచ్చిన తర్వాత తిరుమల ఫోటోస్ పోస్ట్ చేస్తారు కదా! ఇన్‌స్టా అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు కనిపించింది. మన గోపురం ఉంటుంది కదా! గోల్డెన్ గోపురం. అది చీకట్లో కనిపించిందండి. నైట్ ఫోటోగ్రఫీ. నైట్ స్కై అంతా వెనక డార్క్ బ్లూ ఉంది కదా! అప్పుడు ఈ పర్టిక్యులర్ గోల్డ్ గోపురంకి మాత్రమే లైటింగ్ చేసి ఉంటుందిగా. ఆ ఫోటో నాకు జస్ట్ ఆ గోపురంది వెనక స్కైది మాత్రమే కనిపించింది. అప్పుడు డిసైడ్ అయిపోయా. ఇది నాకు కావాల్సింది. నాట్ రెగ్యులర్, నాట్ వుడ్ అండ్ నాట్ క్రీమ్ కలర్స్. నాకు కావాల్సింది ఒక గుడి లాంటి ఇంట్లో పెట్టుకునే గుడి అనమాట. అందుకని దిస్ ఆల్ ఈజ్ ఇన్ ద గోల్డ్ కలర్. ఈ గోల్డ్ కలర్ వెనక ఉన్న రీజన్ ఇది. ఇది నాకు మెటల్ లాగా ఒక గుడి గోపురం లాగా ఉండాలి, గోల్డెన్ గోపురం లాగా ఉండాలని చెప్పి అప్పుడు ఈ గోల్డెన్ ఐడియా వచ్చింది. తర్వాత స్టోన్ ఎఫెక్ట్ కావాలి నాకు. రెగ్యులర్‌గా కాదు. మన గుడికి వెళ్తే లోపలికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత కూల్‌గా ఉంటుంది, ఎంత మనశ్శాంతిగా ఉంటుంది కదా! సో అదే మనశ్శాంతి నాకు ఇంట్లో కూడా కావాలి అని చెప్పేసి అలా చూస్తుంటే ఈ బ్లాక్ స్టోన్ ఎఫెక్ట్‌ది ఐడియా వచ్చింది. అన్‌ఫినిష్డ్ స్టోన్ ఉంటుంది కదా! ఆ స్టోన్ కలర్ విత్ గోల్డెన్ హైలైటింగ్ అనేది ఫిక్స్ అయ్యాను. అండ్ దెన్ కమ్స్ సో ఈ వెనక ఉన్నది మొత్తం ఒక ప్లైవుడ్ షీట్. ఈ బ్లాక్‌ది ఉంది కదా! 5x5 ఫీట్ ఉంది. కానీ స్టోరీ ఏంటంటే ఎక్కడ 5x5 ఫీట్ అనేది ప్లైవుడ్ ఉండదు. 4x8 ఫీట్ అనేది మాత్రమే ప్లైవుడ్ దొరుకుతుంది కదా! నేను దాన్ని మళ్ళీ కట్ చేసి దానికి సైడ్ బై సైడ్ అటాచ్ చేసేసి దానికి మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ అమ్మయ్య అయిపోయిందని నించోబెట్టేసరికి అది ఇలా బుక్ లాగా ఫోల్డ్ అయిపోయింది. మళ్ళీ పని మొదలుకొచ్చింది. అరే ఇదేంటి బాగానే ఉంటుంది అనుకున్నాం కదా, మెటల్ తోటే కదా సపోర్ట్ ఇచ్చానని చూస్తే లేదు, మళ్ళీ అది ఫోల్డ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి చేసి మళ్ళీ ఇంకొక అడిషనల్ సపోర్ట్ ఇచ్చి ముందు ఫ్రంట్ అండ్ బ్యాక్ సపోర్ట్ ఇచ్చి అప్పుడు ఓకే ఇది సెట్ అయిందని అనుకున్నప్పుడు ఈ స్టోన్ ఎఫెక్ట్ కోసం ఏదైతే చూస్తున్నారో యూ విల్ నాట్ బిలీవ్ ఇట్ వాజ్ అ ఫన్. ఒక
దగ్గర ఫస్ట్ తక్కువ పడుతుంది అనుకొని 3 kgs ఆఫ్ పుట్టి తీసుకొచ్చాము. పుట్టి పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ తీసుకొని వచ్చాము. సో ఆ పుట్టి పేస్ట్ చూస్తే ఒక మూలకు వచ్చింది అంతే, మొత్తంలో ఒక క్వార్టర్కి మాత్రమే వచ్చింది. ఇంకా 3/4 ఉంది కదా అని చెప్పి మళ్ళీ వెళ్ళి తీసుకొస్తే దగ్గర 9.5 kilos పట్టింది పుట్టి, ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కోసం, ఈ స్టోన్ ఎఫెక్ట్ కోసం. ఫైనలీ ఫస్ట్ పుట్టి లేయర్స్ వేసేసిన తర్వాత దాన్ని రకరకాల వీడియోస్లో స్టోన్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అని, యూట్యూబ్ ఇలాంటి మంచి వాటికి కూడా పనికి వస్తుంది. సో అలాగ నేను వీడియోస్ రిఫరెన్సెస్ చూసి స్టోన్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలని హ్యాండ్ తోటే ఆడుకుంటూ చేసి అది డ్రై అయిన తర్వాత మళ్ళీ కొంచెం దాన్ని సప్రెస్ చేసాం. మరి షార్ప్ లాగా ఉంటే స్టోన్ లాగా ఉండదు, అది క్లియర్గా వాల్ లాగా తెలిసిపోతుంది కదా అనేసి దాన్ని మొత్తం ప్రెస్ చేసి దాన్ని ఒక స్మూత్ ఫినిషింగ్కి తీసుకొచ్చిన తర్వాత కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మళ్ళీ శాండ్ పేపర్ ఉంటుంది కదా, అది హార్ష్ కార్నర్స్ ఉంటాయి కదా పైనవి, అవన్నీ స్మూత్ అని చేసేసి అది డ్రై అయిన తర్వాత పెయింట్ లేయర్స్, ఐ గెస్ 3 layers తీసుకున్నాం పెయింట్ లేయర్స్. ఎందుకని అంటే ఎక్కడైనా బై మిస్టేక్ అటు ఇటు అయినా కొంచెం షేడ్ డిఫరెన్స్ అయినా బాగోదు కదా అని చెప్పేసి ఇట్ టుక్స్. నాకు అందుకే చెప్పాను కదా, ఒక రోజులో అయిపోలేదు, 1 month నాకు ఇది మేకింగ్లో పట్టిందని చెప్పి. ఒక లేయర్ ఆరిన తర్వాత మళ్ళీ ఒక లేయర్, మళ్ళీ ఒక లేయర్ ఆరిన తర్వాత మళ్ళీ ఒక లేయర్, అలా లేయర్స్ చేసుకుంటూ వచ్చేసరికి ఈ 3 layers ఆఫ్ పెయింట్, 9.5 kilos ఆఫ్ పుట్టి, వెనక 5 feet ప్లైవుడ్, ఇది దీని బ్యాక్గ్రౌండ్ స్పెషాలిటీ అనమాట. ఆఫ్టర్ దట్ యాక్చువల్లీ ఈ మెటీరియల్స్లో ఫస్ట్ షాపింగ్ చేసింది ఏంటో తెలుసా, ఈ కింద బేస్. నేను అనుకున్నాను చిన్నది కదా, చిన్నగా చేద్దాము, కింద బేస్ నాకు ఎక్కువ హైట్ వద్దు అనుకొని మొదలుపెట్టా. నాకు ఫస్ట్ ఐకియాలో చూసా, తర్వాత ఆన్లైన్ వెబ్సైట్స్లో చూసా, ఇలా డెస్క్ స్టోరేజ్ స్పేస్ ఉండాలి కానీ చిన్న డెస్క్ లాగా ఉంటే చాలు, ఇంత పెద్దది వద్దు అని అనుకున్నా. కానీ ఆన్లైన్లో చూసి నాకు నచ్చిన వాటిలో చూస్తూ ఉంటే ఎంతసేపటికి చిట్టివి ఉన్నాయి. చిట్టివి 2 side by side అటాచ్ చేసుకుంటేనేమో అది మధ్యలో లింక్ అనిపిస్తుంది కదా, బాగోదు అని చెప్పి తర్వాత అక్కడి నుంచి చిన్న డెస్క్ డ్రావర్స్ దగ్గర నుంచి టీవీ యూనిట్స్కి వెళ్ళిపోయాను. ఇది మాత్రం నేను ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో తీసుకున్నాను, ఒక టీవీ యూనిట్ అనమాట. ఇంకా ఏం పెట్టలేదు, ఇది స్పేస్, ఇంత స్పేస్ వచ్చింది. సో ఈ టీవీ యూనిట్ తీసుకొని ఫస్ట్ ఈ రూమ్లో వచ్చేసింది అనమాట. మెటీరియల్స్లో ఫస్ట్ వచ్చింది ఈ టీవీ యూనిట్, ఐ మీన్ కింద బేస్ స్టోరేజ్. దానిపైన మా వాడు డ్రాయింగ్ వేసాడండి. కంప్లీట్ వైట్ నేను ఆర్డర్ చేసింది, ఎందుకంటే షేడ్స్ లేవు కాబట్టి. బ్రౌన్ వేరే ఉన్నాయి. ఫస్ట్ నేను కలర్ ఏం అనుకోలేదు కదా, వైట్ అనుకున్నాను. వైట్ ఆర్డర్ చేసా, వైట్ వచ్చింది. మా వాడు మార్కర్ తీసుకున్నాడు, ఒక పర్మనెంట్ మార్కర్ ఉంటుంది కదా, లావుగా ఉంటుంది. దాన్ని తీసుకొని ఒక స్టోరీ నరేట్ చేశాడు. విజయ్ వచ్చినప్పుడు అడిగాడు, ఈ బాహుబలి క్రియేషన్ ఎవరిది అని అడిగాడు. అంటే ఆ మూల నుంచి ఏ ఒక్క పార్ట్, ఏ ఒక్క డోర్ మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి గీసుకుంటూ పోయాడు. అది ఊరికే ర్యాండమ్లా లేదు, డ్రాయింగ్స్ వేసాడు వాడు. నాకు చాలా రియలైజ్ అయ్యాను, అమ్మో ఇంత టాలెంట్ ఉందా వాడి దగ్గర అని. సో చాలా రోజులు వాడి డ్రాయింగ్స్ అలాగే ప్రతిరోజు కంటికి కనిపించాయి. లాస్ట్లో ఇదంతా అయిన తర్వాత దీనికి పెయింట్ వేయడం జరిగింది. అండ్ ఇది పెయింట్ ఒక చిన్న విషయం కాదు. ఆబ్వియస్లీ మనకి ఆన్లైన్ తీసుకునేది ఇదంటే ఓకే, ప్లైవుడ్ మనకి బేస్ వేరేలా ఉంటుంది, ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇస్తారు కదా, స్మూత్గా ఉంటుంది కదా, దానిపైన పెయింట్ వేసా ఫస్ట్. తీరా చూస్తే ఇలా అంటే పోతుంది అది. ఆబ్వియస్లీ తెలుసు కదా, స్మూత్ ఫినిషింగ్ పైన లేయర్ ఇలా పీల్ ఆఫ్ లాగా వచ్చేసింది పెయింట్. ఇలా కాదే అని చెప్పి మళ్ళీ సెకండ్ లేయర్ వేసాను, అయినా పోతుంది. మళ్ళీ దాని తర్వాత తీసుకొచ్చి ప్లైవుడ్కి పుట్టి ఉంటుంది కదా, ఆ పుట్టి ఒక లేయర్ 2 layers వేసాను థిక్గా. ఒక లేయర్ ఆరిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ వేసి మళ్ళీ అది ఆరిన తర్వాత అప్పుడు 2 layers ఆఫ్ పెయింట్ వేసేసరికి ఇది ఇలా స్టోన్ ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు అంటే మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, నేనైతే ఇది స్టోన్ లాగా ఉండాలి అని చెప్పేసి ప్లెయిన్ బార్డర్స్ వచ్చిన దానికి ఇది ఒక థ్రెడ్ లాంటిది బార్డర్ తీసుకొని అటాచ్ చేశాను. ఇదేమి ఇలా రాలేదు. సో ఇది మర్చిపోయా, ఇది కూడా అడిషనల్ స్టెప్పే నాకు. చిన్న ఫ్లోటింగ్ షెల్ఫ్ లాగా ఇచ్చారు వాళ్ళు. ఆ ఫ్లోటింగ్ షెల్ఫ్ని కాస్త నేను ఇలా కన్వర్ట్ చేసేసాను. సో నాకు ఇలాగా 2 steps ఆఫ్ పూజా ప్లేస్ లాగా దొరికింది. అండ్ ఇది నేను అటాచ్ చేయలేదు, ఎందుకంటే ఏదైనా పెద్ద పూజలు చేస్తున్నప్పుడు, ఏదైనా కావాలి
పలహారాలు ఎక్కువ పెడుతున్నప్పుడు ప్రసాదాలు ప్లేట్స్ పెట్టాలన్నప్పుడు ప్లేట్ ఇక్కడ స్పేస్ ఉండాలి కదా అని చెప్పేసి ఇది రిమూవబుల్ ఉంది, ఊరికే ఇలా లిఫ్ట్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇది ఈ కింద బేస్ స్టోరీ. ఇప్పుడు పైకి వచ్చేద్దాం. మోస్ట్ ఇంట్రెస్టింగ్ తెలుసా, ఎన్ని రకాలుగా ట్రై చేశాను. ఇవి మన 2x2 ఇంచెస్ పిల్లర్స్ అని అడిగితే దొరుకుతాయి. ఇది వుడెన్ టేక్ వుడెన్ పిల్లర్స్ ఇలాగ వచ్చాయి. నాకు 5 feet కావాలి అని అంటే వాళ్ళ దగ్గర లేదని 6 feet ఉన్నదాన్ని నేను కట్ చేపించుకొని ఇలా తీసుకొచ్చుకున్నాను. అండ్ ఈ వెనక ఉంది కదా, ఇది వుడెన్ది. నాకు ఈ 4x4 ఇంచెస్ది మొత్తం కావాలి అంటే 20,000 ఎంతో అడిగారు ఒక్కొక్క పిల్లర్కి. అమ్మో అంత లేదు అని చెప్పేసి బడ్జెట్, యాక్చువల్లీ నేను బడ్జెట్ మీకు నవ్వుతారు, నేను మొత్తం పూజ యూనిట్ 10,000లో ఫినిష్ చేద్దామని మొదలుపెట్టాను. ఎందుకంటే నాకు కింద షెల్ఫ్ వచ్చేసి 5,000 పడింది. సో మిగతావన్నీ కూడా ప్లైవుడ్ ఒక 2,000, పిల్లర్స్ అలా కొంచెం ఓకే 10,000 చేంజ్లో తీసేద్దాంలే అని చెప్పి మొదలుపెట్టా. కానీ మొదలుపెట్టిన తర్వాతే సాగుతూనే ఉంది. సో 4x4 పిల్లర్స్ అడిగినప్పుడు వాళ్ళు ఒక్కొక్క పిల్లర్ 20,000 అన్నారు. అందుకని ఇలా కాదని చెప్పేసి ఈ వెనకది మాత్రం టేక్ వుడ్డే మనకి నార్మల్ ఇవి దొరుకుతాయి కదా, అవి తెలిసిన వాళ్ళ టెంపర్ డిపోలో తీసుకున్నాను కాబట్టి నాకు తక్కువకి వచ్చాయి. దానికి ఈ ప్యానెల్స్ ఉంటాయి మనకి 4 inches వైడ్, 1/2 inch అనుకుంటా డెప్త్. ఇలాంటి ఒక డిజైన్ చూసి తీసుకున్నా. ఇది తీసుకొచ్చి దీనికి స్టిక్ చేసి దాన్ని కలర్ చేయడం వల్ల మీకు ఇది మనకి ఒక సాలిడ్ దానిలా కనిపిస్తుంది. నెక్స్ట్ మొదలుకి వస్తే ఇది చాలా స్మార్ట్ టెక్నిక్. ఓకే, నేను మెటీరియల్స్ కోసం వుడెన్ మెటీరియల్ కోసం వెళ్ళిన చోట వాళ్ళు కొంతమంది తయారు చేస్తూ ఉన్నారు కదా, నేను అవి చూసా. ఎలా చేస్తున్నారంటే ఈ లేయర్స్ ఉన్నాయి కదా, ఆ లేయర్స్ స్టెప్ బై స్టెప్ వెనక నుంచి ఎలాగ చేస్తున్నారో చూశాను. సో నాకు అనిపించింది ఓకే ఇంతవరకు ఓకే, కానీ నాకు కావాల్సింది కార్వింగ్స్ ఉండాలి. ఆబ్వియస్గా ప్లెయిన్ ఉంటే బాగోదు కదా, కార్వింగ్ ఉండాలి కదా, డిజైన్ ఉండాలి కదా, డిజైన్ ఉంటేనే బాగుంటుంది కదా అని అంటే డిజైన్ కావాలి అంటే ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. సో దానివల్ల నాకు ఇవి మాత్రమే ప్లెయిన్ తీసుకున్నాను. ఇది 2 steps ఆఫ్ వుడ్, 3x3 inches డెప్త్ ఉంటుంది. ఇవి 2 layers ఇవి, అది తీసుకున్నాను. కానీ దాని తర్వాత ఇది ఓకే, కానీ హైలైటింగ్ పోర్షన్ ఉండాలి కదా అని చెప్పి చూస్తే వుడెన్ వాళ్ళని ఎంతమందిని అడిగినా నాకు కార్వింగ్ బార్డర్ కావాలంటే ఆర్డర్ ఇచ్చేయండి మేడం చేసేస్తామని అంటారు. కానీ ఇదే నాకు పర్ స్క్వేర్ ఫీట్ నాకు 250 రూపీస్ పడింది. కానీ నాకు వుడెన్ కార్వింగ్లో కావాలి అంటే మెటల్ లాగా వుడ్ వర్క్ అనేది కనిపించదు బేసిక్గా ఎంత కార్వింగ్ చేసినా. కానీ నాకు కావాల్సిన వర్క్ కావాలంటే ఎలాగని చూస్తుంటే నాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది, మనం ఎప్పుడు మాయా చేస్తూ ఉంటాం కదా, ఒక దాని ప్లేస్లో ఇంకొకటి చేస్తూ ఉంటాం కదా అని చెప్పి ఇది ఉంది చూసారా, ఈ గోల్డెన్ బార్డర్ ఏదైతే ఉందో దానికి నేను ఆన్లైన్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. వై నాట్ మనం వుడ్డే ఎందుకు తీసుకోవాలి, మెటల్ ఫినిషింగ్ కావాలన్నప్పుడు ఇంకేదైనా అలా కనిపించేది ఉంటే చాలు కదా, వుడెన్లో కనిపించినప్పుడు వుడే ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను. డు నాట్ బిలీవ్, నాకు ప్లాస్టిక్వి ఉంటాయి చూసారా మనకి ఆన్లైన్లో, అక్కడి నుంచి మొదలు పెడితే నాకు నచ్చలేదు ఫిల్టర్ చేసుకుంటూ పోయి ఫోటో ఫ్రేమ్స్ షాప్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళా. ఫోటో ఫ్రేమ్స్లో చూస్తే ఈ డీటెయిలింగ్ మనకి అక్కడే ఇంత క్లియర్గా క్లారిటీగా ఫినిషింగ్స్తో బాగా వస్తుంది కదా. అక్కడికి వెళ్తే చిన్నవి కాకుండా నాకు పెద్దవి కావాలండి అని చెప్పి ఇదొకటి, ఆ లాస్ట్ది ఇదొకటి సిల్వర్ కలర్లో దొరికింది నాకు, గోల్డెన్ కలర్లో దొరకలేదు. నాకు డిజైన్ అయితే నచ్చింది కానీ సిల్వర్ కలర్లో ఉంది. సరే మనం ఎలాగో తర్వాత పెయింటే కదా చేసేది అని చెప్పేసి ఈ 2 తీసుకున్నాను. ఇవి మాత్రం నాకు చాలా కాస్ట్ పడ్డాయి. ఇది ఒకటి ఫస్ట్ 660 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ చెప్పారు, అది 460 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ చెప్పారు. చాలా బార్గెన్ చేసి నాకు లాస్ట్కి ఇది 2 కలిపి కూడా నాకు 7,500కి వచ్చాయి. అంతవరకు బాగానే ఉంది. ఇంటికి వచ్చాము, ఇవన్నీ లేయర్స్ ఫామ్ చేసి చూసానంటే ముందు తెలియాలి కదా ఒక ఎస్టిమేషన్ అని చెప్పి. ఇంకా ఎక్కడో ఏదో మిస్సింగ్ ఉంది, నాకు ఆ ఫుల్ ఫ్లెడ్జ్ ఇది ఫీలింగ్ రావట్లేదు అని చెప్పి మళ్ళీ లేదు పాపం వాడిని టార్చర్ పెట్టాను ఈ ప్రాసెస్లో, పదవన్నీ చూసుకుందాం కొత్తవి నాకు ఎక్కడైనా కావాలి అంటే అప్పుడు మేము మార్బుల్ మందిరాలు ఉంటాయి కదా, మార్బుల్కి సంబంధించిన స్టోర్, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే కొన్ని ఉన్నాయి చాలా బాగున్నాయి, కాకపోతే అది నా బడ్జెట్ కాదు ఫస్ట్ అవి ఇంతే ఉన్నాయి.
హైట్ ఇంత కంపేర్ చేస్తే ఇంతే ఉంటున్నాయి. విడ్త్ ఏమో 4 ఫీటే ఉన్నాయి. నాకు అక్కడ ఇన్ని పూజ దేవుడి ఫోటో ఫ్రేమ్స్ కాదు కదా! ఒక 2 పడితే ఎక్కువ. అంత ఇరుగ్గా ఉన్నాయి. కానీ నాకు దాంట్లో నేను నోటీస్ చేసిందేంటంటే, ఆ బార్డర్ నచ్చింది పైన. గుడి ఉంటుంది కదా! ఇలా ఆర్చెస్. అక్కడ అవి వాళ్ళు మార్బుల్ పైన చెక్కినవి ఉన్నాయి. కానీ నాకనిపించింది వై నాట్ అరే! ఇదేదో ఐడియా బావుంది కదా! పైన ఇలాంటి చిట్టి చిట్టి గోపురాలుంటే బావుంటుంది కదా! అని చెప్పేసి ఇంటికొచ్చిన తర్వాత వాట్ టు డూ మనం చేత్తో చేసేది కాదు. అది అంత క్లియర్‌గా రాదు. ఎటువంటి డీఐవై చేసినా రాదు అని చెప్పేసి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఆహ్, ఆర్చెస్ టైప్ టెంపుల్ ఆర్చెస్ అని చెప్పి ట్రై చేస్తూ ఉంటే ఎక్కడో సెర్చ్ చేస్తూ ఉంటే ఆ చిట్టి చిట్టివి ఉన్నాయి చూసారా? పైన వినాయకుడు మధ్యలో వినాయకుడు కూడా ఉన్నారండోయ్! మీరు మిస్ అవ్వకండి. అది నాకు అమెజాన్‌లో కనిపించాయి. వైట్ కలర్ ప్యూర్ చూడ్డానికి ఎంత ప్రిటీ అండ్ క్యూట్ ఉన్నాయో నేను మెజర్ చేసుకున్నాను. నాకు ఇంతకు మించి రాకూడదు. చిట్టి చిట్టి కావాలి. ఎందుకంటే నాకు ఉన్నదే స్పేస్ లిమిట్ కదా! వెనక ఆల్రెడీ స్పేస్ కవర్ అయిపోయింది కాబట్టి నాకున్న స్పేస్ చిన్నది కాబట్టి నాకు మెజర్‌మెంట్స్‌లో దొరుకుతుందా అంటే బై ఛాన్స్ అలాగే రిలేటెడ్ సెర్చెస్‌లో వెళ్ళి చూస్తే నాకు చిన్నది ఈ సైజ్ కరెక్ట్‌గా ఉన్నది తీసుకున్నా. ఓకే. నేను నాకున్న 5 ఫీట్ కదా! ఒక్కొక్క ఫీట్‌కి ఒక్కొక్కటిలాగా ప్లాన్ చేసుకున్నా. ఒక 5 అవుతుంది కదా! అని 3 టైమ్స్ ప్లస్ నొక్కిన తర్వాత ఔట్ ఆఫ్ స్టాక్ అని వచ్చింది. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ లిమిటెడ్ స్టాక్ 3 మాత్రమే ఉన్నాయి. ఇంక లేవు. అరే! 3 మాత్రమే ఎలాగా 5 ఫీట్ ఉంటే బాగోదు కదా! డిఫరెన్స్ దూరంగా ఉంటున్నట్టు ఉంటుంది కదా! బ్యాలెన్స్డ్‌గా ఉండదు కదా! అని చూస్తే వై నాట్ ఎడ్జెస్‌కి ఎలిఫెంట్స్ క్యూట్‌గా పెట్టకూడదా అని అనిపించింది. అప్పుడు ఈ ఎలిఫెంట్స్ సెర్చ్ చేశాను. ఈ మినియేచర్ ఎలిఫెంట్స్ అలా వచ్చాయి. నాకు ఇవి 3 గోపురాలు మాత్రమే దొరికాయి కాబట్టి, ఇంకా 2 దొరకలేదు కాబట్టి, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అటు వెళ్ళిపోయి ఆ ఎలిఫెంట్స్ లాగా అయ్యాయి. సో, ఫైనల్లీ ఇవన్నీ కూడా వైట్ కలరే. ఈ వైట్ కలర్ వచ్చిన తర్వాత ఫస్ట్ మెజర్‌మెంట్స్ చూసుకొని, దాన్ని ప్లేస్ చేసుకొని నెయిల్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వుడ్ అయితే నెయిల్స్, ప్లాస్టిక్ అయితే ఎలిఫెంట్స్ కూడా మార్బులే అవి. కానీ గమ్‌కి అతుక్కున్నాయి. కొంచెం నెయిల్ ఫ్రీ గమ్స్ ఉంటాయి కదా! అవి సాలిడ్‌వి అవి యూజ్ చేశాను. సో, ఫైనల్లీ అంతా పెట్టేసిన తర్వాత ఇక్కడికి ఇలా తీసుకొచ్చి ఇలా ప్లేస్ చేసి అప్పుడు పెయింట్ వర్క్ స్టార్ట్ చేశాను. పెయింట్ వర్క్ స్టార్ట్ చేసేంత వరకు మా ఆయన పాపం ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు? నీకు ఇంత పని ఎందుకు? ఆబ్వియస్లీ హార్డ్‌వేర్ వర్క్ కదా! చాలా ఇల్లు మొత్తం డస్ట్ అయిపోయింది. మేఘన్ అయితే ఒక 1 వీక్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే వదిలేసాను. నా కొడుకు ఎప్పుడొస్తాడు? వాడు ఎందుకు నువ్వు ఇది ఎందుకు పెట్టుకున్నావు? వాడిని ఎందుకు అటు పంపించేసావు? ఎన్ని మాటలు విన్నానో. ఈ పెయింట్ ఒక్కసారి వేసిన తర్వాత మా ఆయన చూసి చేసావు. నేను ఇంత అనుకోలేదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా బావుంది మమ్మీ అని చెప్పారు. అప్పుడు ఓకే. ఇప్పుడు నేను పిలుస్తాను నీ కొడుకుని. ముందంతా ఆబ్వియస్‌లీ భయం ఉంటుంది కదా! వాడు అస్సలే చేతిలో ఆగవు. అందుకని వాడిని పంపించేసాను. ఇప్పుడు అంతా పని అయిపోయింది కదా! ఇప్పుడు తీసుకొనొస్తానని చెప్పి వాడిని తీసుకొచ్చానండి. ఫస్ట్ వాడు డైరెక్ట్‌గా ఈ రూమ్‌లోకి అప్పటిదాకా రానివ్వలేదు కదా! అన్ని డేస్ నుంచి నేను. ఫస్ట్ రూమ్ డోర్ ఓపెన్ చేసిందని చెప్పేసి ఇక్కడికే పరిగెత్తుకుంటూ వచ్చి లైట్‌లన్నీ ఆన్ చేసేసి ఇలా చూసుకుంటూ ఉండిపోయాడు. అమ్మా! సూపర్! ఓహ్! సూపర్ అనన్నాడు. సీరియస్‌లీ వాడి ఏజ్‌కి వాడు నాకిచ్చిన కాంప్లిమెంట్ వాడిచ్చినప్పుడు నాకు అమ్మా! నేనింత కష్టపడ్డా కూడా నాకు అసలు తెలియలేదు. తెలియకుండా పోయింది. ఎందుకంటే వాడికి కూడా నచ్చింది. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. సో, అలాగా ఫైనల్ లేయర్ ఆఫ్ పెయింట్ అయిన తర్వాత మా వాళ్ళు చూసారు. మా వాళ్ళు చూసిన తర్వాత ఇప్పుడు ఇందాక ఫస్ట్ నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు చూసారా? ఆ ప్లేస్. కానీ వన్ బై వన్ ఇప్పుడు ఈ ప్లేస్‌మెంట్స్ అన్నీ సెట్ చేసుకొని, ఇవన్నీ చేసి దీపాలు, గంటలు హ్యాంగ్ చేసి, పూజా పటాలు, తర్వాత అన్నీ వేసి, పూలు అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైమ్ మీరే చూస్తున్నారు. ఇంకా మా వాళ్ళు చూడలేదు. మా ఆయన వచ్చేసరికి నైట్ అయిపోయింది కాబట్టి ఎలాగో ఈ వైబ్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ చూడాలి. ఈరోజు కుదరదు. సో, ఫైనల్లీ ఇది నా పూజా మందిరం స్టోరీ. ఆబ్వియస్లీ మాక్సిమం కాస్ట్‌తో కూడా సహా చెప్పేసాను. మీరెవరైనా ఇన్‌కేస్ డీఐవై చేసుకోవాలి అని అనుకుంటే చిన్న ఐటెమ్స్‌తో కూడా మనము చాలా చేసుకోవచ్చు. ఎలా చెప్పను, చిన్న పట్టీలతోటి డెకరేషన్స్, చిన్న హ్యాంగింగ్స్, చిన్న బార్డర్స్, బ్యాక్‌డ్రాప్ కలర్ లేకపోతే వాల్ పేపర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా ఫెస్టివ్ వైబ్ ఒకటి మనం ఓన్‌గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరైతే కొంతమంది పక్కన వాళ్ళు చేస్తే నచ్చదు. మనమే ఏదైనా చేయాలి, మనమే క్రియేట్ చేయాలి అని అనుకుంటారు కదా! వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్రాసెస్ అంతా. నేను మా పూజా మందిరం డీఐవై చేసి చాలా సంవత్సరాలయింది. ఎందుకంటే
పెళ్లి కాకముందు అమ్మ వాళ్ళ ఇంట్లో దసరా టైంలోనే ఏమో చేశాను. అప్పుడు మీరు చూసారు. ఆఫ్టర్ దట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక 21లో అనుకుంటాను కదా చేశాను. 21లో చేస్తే ఇప్పుడు మళ్ళీ 26 5 ఇయర్స్ తర్వాత నేను పూజా మందిరం మళ్ళీ కాదు ఒక క్రియేషనే చేశాను. ఐ హోప్ అండ్ మర్చిపోయా. ఇదంతా అయిన తర్వాత ఇందాక మీకు వీడియో స్టార్ట్ అవ్వకముందు ఇక్కడ లైట్ కూడా పెట్టాను. ఆ లైట్ వల్లే మీకు ఈ గ్లేర్ అంతా వస్తుంది. చూసారా స్పెషల్ ఒకటి. అది ట్యూబ్ లైట్ పెట్టాను. అండర్ క్యాబినెట్ లైట్ నాకు దొరకలేదు అప్పటికప్పుడు. అందుకని ఇంకా ట్యూబ్ లైట్ ఫిక్స్ చేసేసాననమాట. సో, దిస్ స్పెషల్ ఒక చిన్న స్పార్క్ ఆ లైట్ వార్మ్ లైట్ వల్ల వచ్చింది. సో, దిస్ ఈజ్ మై పూజా మందిరం స్టోరీ. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది. ఎంతో కొంత మీకు కూడా యూజ్ అయ్యి మీరు కూడా ఎక్కడో అక్కడ చేసుకుంటారని ఎక్కడో ఒకడ నా ఐడియా మీకు హెల్ప్ అవుతుంది మీ ప్రాసెస్లో అని అనుకుంటున్నాను. అండ్ రాబోయే పండుగలన్నిటికీ ఈ పూజా మందిరంలోనే పూజ చేస్తూ కనిపిస్తాను. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా కూడా కనిపిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి.